ఫిల్మ్ డీకోడ్కి స్వాగతం. ఈరోజు మనం సినిమా ఓజీ గురించి వివరించబోతున్నాం. కథ అద్భుతంగా ఉంది, యాక్షన్ ఇంకా బాగుంది. మరియు మీరు రెండవ భాగంతో పాటు సినిమా లింక్ను కూడా కనుగొంటారు. అంటే ఓజీ రెండవ భాగంలో మీరు ఏమి చూస్తారో ఊహించడం కష్టమవును. ఓజీ సినిమా ఇక్కడ ముగియదు. ఇది సమురాయ్ ఓజీకి పరిచయం మాత్రమే. పూర్తి కథను తెలుసుకోవడానికి వీడియోను చివరి వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే దయచేసి ఇలాంటి మరిన్ని సినిమా వివరణ వీడియోలను చూడటానికి దీన్ని లైక్ చేయండి. సమయం వృధా చేయకుండా కథను వివరించడానికి నేరుగా వెళ్దాం. ప్రారంభం రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ యొక్క దారుణమైన పరిస్థితిని చూపుతుంది. ఆ సమయంలో యాకుజా ముఖాలు అనేక హత్యలు చేయడం ద్వారా జపాన్ను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. సమురాయ్ గ్యాంగ్ యాకుజా గ్యాంగ్ను నిర్మూలించడానికి రహస్యంగా వారి స్వంత బ్లాక్ డ్రైవెన్ సొసైటీని ఏర్పాటు చేసుకోవలసి వచ్చింది. కానీ యాకుజా గ్యాంగ్ ఆ బ్లాక్ డ్రైవెన్ సొసైటీని కూడా నాశనం చేసింది. చనిపోయే ముందు లాస్ట్ సమురాయ్ జపనీస్ భాషలో రాబోయే ప్రమాదం గురించి వారిని హెచ్చరించాడు. అది ఓజీ ఇంకా చిన్న పిల్లవాడు, కాని అతను ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవడానికి వస్తాడు. అప్పుడు సత్య చూపించబడ్డాడు. చాలామంది జపాన్ నుండి పారిపోవడం ప్రారంభించారు. ముంబైలో ఓడరేవు నిర్మించడానికి సత్య కూడా తన సంపాదనతో సహా చాలా బంగారంతో ముంబైకి వస్తున్నాడు. ఇది ఉపాధిని అందిస్తుంది మరియు నీటి రవాణా సమస్యలను తగ్గిస్తుంది. అప్పుడే కొంతమంది దుండగులు బంగారాన్ని దొంగిలించడానికి బీచ్కు వస్తారు. వారు ప్రజలను కొట్టడం మరియు వారిని విచారించడం ప్రారంభిస్తారు. కాబట్టి సత్య ఒక ప్రాణాన్ని కాపాడటానికి తన నిధిని ఇస్తాడు. కాని అప్పుడు ఓజీ తన కత్తితో దుండగులందరినీ చంపుతాడు. ఓజీ సత్యను చూసి ఆకట్టుకున్నాడు. ఒక ప్రాణాన్ని కాపాడటానికి అతను ప్రతిదీ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ప్రజలందరూ ప్రస్తుతం జపాన్ నుండి పారిపోతున్నారు. అప్పటినుండి ఓజీ తన జీవిత లక్ష్యాన్ని కనుగొన్నాడు. అతను ఎల్లప్పుడూ సత్యతోనే ఉంటాడు. సత్య ఓడరేవు నిర్మాణానికి అడ్డుగా ఉన్న ఎవరినైనా ఓజీ తొలగిస్తాడు. ఓజీ సత్య శిష్యుడు అయ్యాడు. ముంబైని అన్ని నేరస్తుల నుండి అతను విడిపించాడు. ఈ ప్రక్రియలో 23 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒక తెలియని ఓడరేవుకు చేరుకుంది. ఓడలోని కంటైనర్లో ఆర్డీఎక్స్ ఉంది. జామీ తన కంటైనర్ను స్వీకరించడానికి వస్తాడు. జామి భద్రతను ఓడించి దానిని తీసుకెళ్లాడు. అయితే ఓడరేవులో చాలామంది ఉన్నారు మరియు పోలీసు భద్రత గట్టిగా ఉంది. జామి అతని కొంతమంది మనుషులతో పాటు తప్పించుకోవలసి వచ్చింది. కంటైనర్ను తనిఖీ చేస్తున్న వ్యక్తి సత్య చిన్న కుమారుడు. జామి అతన్ని చంపాడు. ఇప్పుడు ఓజీ ప్రతీకారం తీర్చుకుంటాడు. కాని గత 15 సంవత్సరాలుగా ఓజీ ఇంటిని వదిలి దూరంగా ఉన్నాడు. 15 సంవత్సరాల క్రితం ఓజీ సత్య పెద్ద కొడుకుని చంపాడు. అప్పటి నుండి అర్జున్ కూడా తన తండ్రిని చంపిన ఓజీని చంపడానికి ఇంటి నుండి వెళ్ళిపోయాడు. ఓజీ లేదా అర్జున్ ఇక్కడ లేరు. కాని జిమ్మీ మరియు అతని తండ్రి క్షమాపణ చెప్పడానికి ఇక్కడికి వస్తారు. జిమ్మీకి ఓజీ గురించి తెలియదు, ఎందుకంటే అతను 15 సంవత్సరాల క్రితం చిన్నవాడే అయి ఉండాలి. కాని అతని తండ్రి మిరాజ్కర్కు ఓజీ గురించి అన్నీ తెలుసు. అందుకే మిరాజ్కర్ తన కొడుకును క్షమాపణ చెప్పడానికి ఇక్కడికి లాక్కున్నాడు. అప్పుడు సత్య తన కోడలితో జిమ్మీని కొట్టించాడు. ప్రస్తుతం అతను హత్య చేసి ఉండవచ్చని వారు అనుమానిస్తున్నారు. కాని ఆ సందేహం తొలగిపోయిన తర్వాత ఓజీ ప్రతీకారం తీర్చుకుంటాడు. సత్య ఇంట్లో జిమ్మీని కొట్టిన తర్వాత అతను మిరాజ్కర్ను ఓజీ గురించి అడుగుతాడు. మిరాజ్కర్ 15 సంవత్సరాలుగా సత్యను తన పోర్టును స్వాధీనం చేసుకోవడానికి వేలాది మంది గూండాలతో బంధించి కాగితాలపై సంతకం చేయమని బలవంతం చేయడానికి సత్యను కిడ్నాప్ చేశాడు. ఓజీ ఒంటరిగా వచ్చి అందరినీ దారుణంగా చంపాడు. అతని నుండి ఒక్క దెబ్బకు చాలామంది గూండాలు చనిపోయారు. ఆ రోజు తర్వాత వేలాది గూండాలలో అతను మాత్రమే ప్రాణాలతో మిగిలి ఉన్నాడు. ఓజీ అతనికి హెచ్చరిక ఇచ్చి వదిలేశాడు. అర్జున్ కూడా ఈ పోరాటాన్ని తన కళ్లతో చూశాడు. అప్పుడు అర్జున్ చిన్నవాడు, కాని ఇప్పుడు అతను ఓజీకి భయపడాడు. ఆర్డీఎక్స్ జిమ్మీకి ముఖ్యమైనది, ఎందుకంటే అది అతని సోదరుడు ఓమీ పంపినది. జిమ్మీ ఆర్డీఎక్స్ పొందలేకపోతే ఓమీ అతన్ని చంపేస్తాడు. జిమ్మీ ఇప్పుడు ఒక పోలీసు ఇన్స్పెక్టర్ సహాయం తీసుకుంటాడు. ఇన్స్పెక్టర్ అక్రమ స్మగ్లింగ్ నెపంతో పోర్టులో ప్రజలను అరెస్టు చేసి ఆర్డీఎక్స్ ఉన్న కంటైనర్ గురించి ప్రశ్నించడం ప్రారంభించాడు. అయితే కంటైనర్ ఇప్పుడు ఖాళీగా ఉంది. సత్య ఆర్డీఎక్స్ని ఎక్కడో దాచిపెట్టాడు. తన మనుషులను రక్షించడానికి వచ్చి ఆ పోలీసు మహిళను చంపేస్తానని బెదిరించి ఆమెను తరిమివేస్తుంది. కాని ఇన్స్పెక్టర్
తాను తీసుకొచ్చిన మనుషులను అప్పిడికే అరెస్టు చేశాడు. ఇప్పుడు జామి సత్య గురించి సమాచారాన్ని సేకరించడం ప్రారంభించాడు. సత్యను చంపి అతని నుండి ఆర్డీఎక్స్ స్థానాన్ని సేకరించడమే జామి ప్రణాళిక. జామి వారిని దారుణంగా కొట్టి చంపడం ప్రారంభిస్తాడు. సత్య నాసిక్ వెళ్లాడని ఒక వ్యక్తి అతనికి సమాచారం ఇస్తాడు. సత్య ముఠాలో అతనికోసం రహస్యంగా పనిచేసే వ్యక్తి కూడా ఉన్నాడు. ఆ తర్వాత అతను ఈ సమాచారాన్ని గీతకు అందిస్తాడు. జామి సత్యను చంపడానికి నాసిక్ వెళ్తున్నాడని చెబుతాడు. సత్య ప్రాణాలను కాపాడటానికి గీత తన మనుషులను పంపుతుంది. సత్య కుటుంబానికి మంచి రాజకీయ సంబంధాలు ఉన్నాయి. ఎవరైనా వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. కాని వారు స్తంభించిపోయారు. ఓజీ మాత్రమే అలాంటి వాళ్ల నుండి వారిని రక్షించగలడు. కాని ఓజీ 7 సంవత్సరాల క్రితం మధురైలో ఉన్నట్లు నివేదించబడింది. ముంబైని నేరరహితంగా చేసిన తర్వాత ఓజీ మధురైలో కనిపించాడు. అక్కడ ఓజీ 40 మంది అమ్మాయిల ప్రాణాలను కాపాడాడు. మొత్తం మానవ అక్రమ రవాణా ముఖ తుడిచిపెట్టుకుపోయింది. లాడ్జ్ మొత్తం రక్తంతో నిండిపోయింది. పోలీసులు ఓజీపై కేసు నమోదు చేయడానికే తీసుకెళ్లారు. కాని అక్కడి సీనియర్ అధికారికి ముంబైలో ఓజీ చరిత్ర గురించి తెలుసు. ఓజీ అతను తొలగించిన నేరస్థుల కంటే పెద్ద నేరస్థుడు. లాడ్జ్లో ముఖా సభ్యుల మృతదేహాలను పోలీసులే చూడలేకపోయారు. కాబట్టి ఓజీని కేసు నమోదు చేయకుండానే వదిలేశారు. అతను ఎవరో వీఐపీలాగా. సత్య కుటుంబ సభ్యులు మధురై పోలీస్ స్టేషన్లో ఓజీ గురించి విచారించడానికి ప్రయత్నించినప్పుడు వారికి కన్మణి అనే అమ్మాయి గురించి మాత్రమే తెలిసింది. ఖాన్ పేరు విన్న గీత కన్మణి సంవత్సరాలుగా సత్యకు లేఖలు రాస్తోందని గుర్తుచేసుకుంది. ఇప్పుడు సత్య ప్రాణాలను కాపాడటానికి గీత ఓజీ గురించి తెలుసుకోవడానికి ఖాన్ లేఖలను చదువుతుంది. 15 సంవత్సరాల క్రితం ముంబై నుండి బయలుదేరిన తర్వాత ఓజీ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడని లేఖలు వెల్లడిస్తున్నాయి. అక్కడే ఓజీ కన్మణిని వివాహం చేసుకున్నాడు. ఒకరోజు కన్మణి ఓజీ గొడవపడటం చూసింది. ఓజీ సాధారణ ప్రాక్టీస్ పోరాటంలో పోరాడుతున్నాడు. ఆ పోరాటంతో భయపడి తన పుట్టబోయే బిడ్డ కోసం ఓజీని పోరాటం మానేయమని కోరింది. ఆమె ఓజీని తీసుకుని దూరంగా వెళ్ళిపోయింది. అక్కడ ఓజీ తగాదాలకు దూరంగా ఉండేవాడు. వారికి బిడ్డ పుట్టబోతున్నప్పుడు కన్మణి ఓజీ కుటుంబం గురించి విచారించడానికి ప్రయత్నించాడు. కాని ఓజీ అతని గతం గురించి ఏమీ వెల్లడించలేదు. ఒకరోజు కన్మణి ఓజీ డెస్పై సత్య ఫోటో మరియు చిరునామాను కనుగొన్నాడు. అప్పటినుండి కన్మణి సత్య మరియు ఓజీని తిరిగి కలిపేందుకు సత్య లేఖలు పంపుతూనే ఉంది. కాని సత్య ఆమె లేఖలకు ఏదీ సమాధానం ఇవ్వలేదు. కొంతకాలం తర్వాత కన్మణికి ఒక కుమార్తె ఉంది. ఓజీ మరియు కన్మణి ఇద్దరూ తమ కుమార్తె తారాను ప్రేమగా పెంచుతారు. అప్పుడు ఓమీని వర్తమానంలో చూపించారు. తన అండర్ కవర్ ఏజెంట్ను అక్కడికి తీసుకురావడానికి ముంబైకి డెలివరీ చేయడానికి డేవిడ్ అతనికి ఐడిఎక్స్ ఇచ్చాడు. కాని ఓమీ ఈ పనిలో విఫలమయ్యాడు. ఆ సమయంలో ఓమీ ఇస్తాంబుల్లో ఉన్నాడు. ఇస్తాంబుల్లో జరిగిన పేలుడు తర్వాత ఆర్డీఎక్స్ సమస్యను స్వయంగా పరిష్కరించడానికి అతను ముంబైకి తిరిగి వస్తాడు. ఇంతలో సత్య ఓజీని తిరిగి తీసుకెళ్లడానికి కన్వానిని కలవడానికి ఆసుపత్రికి వచ్చాడు. ఎందుకంటే ముంబై అందరికీ అతని అవసరం ఉంది. ముంబైకి పంపిన ఆర్డీఎక్స్ ఓమీ మొత్తం లక్షలాది మందిని చంపుతుంది. జామి ఆస్పత్రిలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతను జామికి సత్య గురించి చెబుతాడు. జిమ్మీ ఇప్పటికే నాసిక్కు బయలుదేరాడు. అతను అప్పుడే ఆసుపత్రికి వస్తాడు. జిమ్మీ మొత్తం ఆసుపత్రిని తగలబెట్టడానికి తగినంత మనుషులను మరియు ఆయుధాలను తీసుకువచ్చాడు మరియు జిమ్మీ సరిగ్గా అదే చేశాడు. అతను ఎవరినీ, డాక్టర్లను లేదా రోగులను కూడా ప్రాణాలతో విడిచిపెట్టలేదు. సత్య మనుషులందరూ కూడా చంపబడ్డారు. కాబట్టి అతను ఆసుపత్రి నుండి పారిపోవాల్సి వచ్చింది. జామి పారిపోతుండగా సత్యను చంపబోతున్నాడు. కాని కన్మణి అతని దృష్టి మరల్చి అతనిని కాపాడాడు. కాబట్టి జామి కన్మణిని చంపి తన మనుషులతో సత్యను వెంబడించడం ప్రారంభించాడు. ఓజీ ఆసుపత్రికి చేరుకునే సమయానికి గూండాలందరూ వెళ్లిపోయారు. కన్మణి తుది శ్వాస విడిచింది. చనిపోయే ముందు కరణి ఓజీని సత్య ప్రాణాలను కాపాడమని మరియు తన కుమార్తె తారాను ఓజీ కుటుంబానికి
అంటే సత్య వద్దకు తీసుకెళ్లమని అడుగుతుంది. సత్య చాలా బాధపడ్డాడు. అతనికి ప్రపంచంలో కన్మని తప్ప మరెవరూ లేరు, మరియు ఇప్పుడు ఆమె కూడా చంపబడింది. ఇంతలో జామి సత్య కారును కాల్చి పడగొట్టాడు. సత్య తన ప్రాణాలను కాపాడుకోవడానికి పొలాల్లో దాక్కున్నాడు. జామి సత్యను బయటకు తీసుకురావడానికి చుట్టుపక్కల ఉన్న అన్ని పొలాలకు నిప్పుపెట్టాడు. అప్పుడు సత్య పట్టుబడ్డాడు. కాని అప్పుడు ఓజీ వస్తాడు. 15 సంవత్సరాల క్రితం అదే క్రూరమైన ఓజీ ఇక్కడ జామి మనుషులందరినీ చంపుతాడు. అతను జామి తల కూడా నరికివేస్తాడు. ఇంతలో ఓమి స్వయంగా తన ఆర్డీఎక్స్ కోసం వెతకడానికి ఓజీకి వచ్చాడు. ఓమి కూడా ఓజీని పోర్టు వద్ద చంపడం ప్రారంభించాడు. పోర్టు వద్ద ఆర్డీఎక్స్ లేకపోతే ఓమి అక్కడ కూడా పేలుడుకు కారణమయ్యేవాడు. ఈలోగా గీత తన మనుషుల నుండి జామి కన్మణిని చంపాడని తెలుసుకుంది. కాబట్టి గీత ఒమ్మి మరియు మిరాజ్కర్లకు కన్మణి గురించి చెబుతుంది. కన్మణి ఒమ్మి ప్రేమ. ఇప్పుడు ఈ వ్యక్తులను ఎవరూ ఓజ్జీ నుండి రక్షించలేరు. ఓజ్జీ మళ్లీ ముంబైకి రాబోతున్నాడు. అప్పుడే పోర్ట్కు కాల్ వస్తుంది. సత్య తన సోదరుడు జామి మరణాన్ని ఓమ్మీకి తెలియజేయడానికి మరియు పోర్ట్లో ఎక్కువ మందిని చంపకుండా ఆపడానికి కాల్ చేశాడు. ఓమ్మీ ఇక ఎవరిని చంపలేదు, కాని అతను పోర్ట్ నుండి అందరినీ తనతో తీసుకెళ్లాడు. మరుసటి రోజు ఓజీ సత్య కోడలు గీతకు అంత్యక్రియలు నిర్వహిస్తుండగా ఓమి మనుషులు జామి శరీరం మరియు తల కోసం వెతుకుతున్నారు. జామి మృతదేహం ఒమ్మి వద్దకు వచ్చినప్పుడు సత్య కూడా అతనితో పాటు వస్తాడు. సత్య ఇప్పటికే ఓమిని హెచ్చరించాడు. తన ఉనికిని చాటుకోవడానికి, సత్యను తాను ఏమీ చేయలేనని ఓమికి చూపించడానికి అతను వచ్చాడు. ఆ తర్వాత ఓజీ తన పాత ఆయుధాలు మరియు కారుతో ముంబైకి వస్తాడు. ఓజీ మొదట పోలీస్ ఇన్స్పెక్టర్ వద్దకు వెళ్లి పోర్ట్ కార్మికుల చిరునామాలను తీసుకుంటాడు. కాని ఓజీ గురించి ఏమీ తెలియని ఇన్స్పెక్టర్ అతన్ని ఎగతాళి చేయడం ప్రారంభిస్తాడు. అప్పుడు ఓజీ పోలీస్ స్టేషన్లోని అన్ని కానిస్టేబుళ్లను ఇన్స్పెక్టర్ చేయి పట్టుకుని నరికివేయమని ఆదేశిస్తాడు. అప్పుడు ఓజీ పోలీస్ స్టేషన్లోని అన్ని కానిస్టేబుళ్లకు ఇన్స్పెక్టర్ చేయి పట్టుకుని నరికివేయమని చెబుతాడు. ఇతర కానిస్టేబుళ్లకు 15 సంవత్సరాల క్రితం నాటి ఓజీ బాగా తెలుసు. కాబట్టి ఓజీని అనుసరించడం ప్రారంభించాడు. భయపడిన ఇన్స్పెక్టర్ చిరునామాను వెల్లడిస్తాడు. ఎందుకంటే ఇన్స్పెక్టర్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుళ్లపై మాత్రమే ఆధారపడుతున్నాడు. ఓజీ సత్య మనుషులతో కలిసి చిరునామాకు వెళ్తాడు. పూర్తి ప్రదర్శనలో మరియు కొద్దిగా చర్యతో ఓజీ గూండాలందరినీ చంపి ప్రజలను రక్షిస్తాడు. అప్పుడు ఓజీ జామి దహన సంస్కార స్థలానికి వెళ్తాడు.